చేస్తే పాపం ఛాయలు జ్ఞాపకాలుగా ఉంటాయి, కానీ పాప విముక్తి చెందటానికి పరిపూర్ణుడైనటువంటి రక్షణ మన జీవితాల్లో పొందుకోవాలి. మేకు గుచ్చామనుకోండి, యేసుప్రభు వారికి వారు ఆనాడు మేకులు గుచ్చారు చేతుల్లో. ఈరోజుకి ఆ గాయం ఉందా లేదా? చేసిన పాపానికి కూడా గాయాలు ఉంటాయి, ఆ గుర్తులు ఉంటాయి. కానీ ప్రభు ద్వారా మనకు కలిగినటువంటిది ఏంటంటే కృప. శిక్షకు పాత్రులమైన మనల్ని ఆ శిక్ష నుంచి విడిపించడానికి ప్రభు మన కొరకు రక్షణను అనుగ్రహించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కరుణా పాత్రలో ఇది మనం త్రాగునట్లుగా దేవుడు మనల్ని ఏం చేశాడు? కృపకు పాత్రులుగా ఎంచాడు. ప్రియులారా, నీ నీతి, నీ ప్రార్థన, నీ భక్తి దేవుని సన్నిధిలో నీ పరిస్థితులను మార్చాలా, నీ ఆలోచనలు మార్చాలా, నీ జీవితంలో సువాసన ఉన్నప్పుడు నువ్వు చెప్పనక్కర్లా నా ప్రార్థన, నా కన్నీళ్ళు, నా దేవుడు అని. వారి దేవుడు వారి కన్నుల నుంచి ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచెను.